వైసీపీలో నెంబర్ 2 జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు ముక్కు చెవులు అన్నీ తానే అయి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా చేసేశారు. సాయిరెడ్డి బాటలోనే మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడబోతున్నారు. వైసీపీలో ఏం జరగబోతోంది? తొలినాటి నుంచి జగన్తో ఉన్న సాయిరెడ్డి ఎందుకు ఆ పార్టీని విడిచిపెట్టారు? తెర వెనుక ఎవరు చక్రం తిప్పారు? బీజేపీ టీడీపీ చేసిన చక్రబంధంలో సాయిరెడ్డి గిలగిలా కొట్టుకుంటున్నారా? అందుకే ఆయన పాలిటిక్స్కు దూరంగా వెళ్ళిపోయారా? అసలు వైసీపీలో ఏం జరగబోతోంది? డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. విజయసాయిరెడ్డి వైసీపీని విడిచిపెట్టడం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఈ విషయంలో ఆ పార్టీ అధినేత జగన్కి మాత్రం ఎప్పుడో ఫుల్ క్లారిటీ ఉంది, ముందస్తు సమాచారం కూడా ఉంది. నిజానికి ఏడాదిన్నర నుంచే విజయసాయిరెడ్డికి జగన్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. వైసీపీకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సాయిరెడ్డి పార్టీని ఆ 3 జిల్లాల్లో అతలాకుతలం చేసేశారు. సాయిరెడ్డి సారథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు విశాఖ చుట్టుపక్కల చాలా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఎన్నికలకు ఏడాది ముందు ఈ విషయాన్ని గుర్తించిన జగన్ సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి సాయన్నకు జగన్కు మధ్య దూరం పెరిగింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం కూడా విజయసాయిరెడ్డికి ఇష్టం లేదు. జగన్ సాయిరెడ్డిని బలవంతంగా ఎన్నికల్లో దించారు. జగన్ గురించి పూర్తి అవగాహన ఉన్న సాయిరెడ్డి ఢిల్లీలో చాలా ప్రాబల్యం సంపాదించాడు. ప్రధాని మోడీ నేరుగా విజయసాయిరెడ్డిని చూసి గుర్తుపట్టగలిగేంత దగ్గరయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ 7 నెలల్లో విజయసాయిరెడ్డి కేవలం 3 సార్లు మాత్రమే జగన్ను కలిశారు. ఇదిలా ఉంటే 3 నెలల క్రితం జగన్ అమిత్ షా మధ్య భేటీ జరిగింది. అప్పటికే వైసీపీ రాజ్యసభలో ఉన్నటువంటి 11 స్థానాల్లో 3 చేజారిపోయాయి. బీసీ నేత ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపీదేవి తన రాజ్యసభ ఎంపీ స్థానాలకు రాజీనామా చేశారు. బీదా మస్తాన్ రావు టీడీపీ రాజ్యసభ ఎంపీగా, ఆర్ కృష్ణయ్య బీజేపీ రాజ్యసభ ఎంపీగా వెళ్లిపోగా మోపీదేవి స్థానాన్ని టీడీపీ సానా సతీష్కు కేటాయించింది. మిగిలిన 8 స్థానాలను బీజేపీకి వదిలివేయాలని అమిత్ షా జగన్ను కోరినట్లు సమాచారం. కనీసం 5 ఎంపీ సీట్లైనా బీజేపీకి ఇవ్వాలని అమిత్ షా కోరారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తమ సంఖ్య 11కు పడిపోయిందని, రాజ్యసభ స్థానాలు కూడా వదులుకుంటే అసలు పార్టీ ఉనికికే ముప్పొస్తుందని, తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని అమిత్ షాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు జగన్. రాజ్యసభ సీట్లు బీజేపీకి ఇస్తే జగన్కు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చినప్పటికీ జగన్ అంగీకరించలేదు. ఆ తర్వాత జగన్ మళ్ళీ ఎప్పుడూ అమిత్ షాను కలవలేదు. సాయిరెడ్డి మాత్రం అమిత్ షాతో 3 సార్లు భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్యను కూడా బీజేపీకి తీసుకురావడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. వైసీపీలోనే ఉంటూ మిగిలిన ఎంపీలు అందరితో రాయబారం చేసింది కూడా సాయిరెడ్డి. బీజేపీలోకి వెళ్లాలన్న ప్రతిపాదనకు వైవి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ అంగీకరించలేదు. సాయిరెడ్డి రాజ్యసభ ఎంపీలందరినీ బీజేపీకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే సమాచారం జగన్కు ఉంది. మరోవైపు సాయిరెడ్డిపై టీడీపీ గురిపెట్టింది. విశాఖలో సాయిరెడ్డి, ఆయన మనుషులు ఆక్రమించుకున్న భూముల వివరాలు మొత్తం బయటకు వచ్చాయి. అంతేకాకుండా కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు విషయంలో సాయిరెడ్డి అక్రమాలపై ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికే ఈ కేసులో ఈడీ ముందు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. విశాఖలో అవినీతి కేసులు, కాకినాడ పోర్టులో కేవీ రావు పెట్టినటువంటి కేసు, ఇవన్నీ తనను చుట్టుకుంటున్నాయని సాయిరెడ్డికి అర్థమైంది. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ కేసులోనూ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు పీకల్లోతు మునిగిపోయారు. మరోవైపు జగన్తో దూరం పెరుగుతూనే ఉంది. జగన్ 4-5 సార్లు ఫోన్ చేసినా విజయసాయిరెడ్డి ఫోన్ ఎత్తలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఆర్థిక నేరాల్లో భాగస్వామిగా ఉండి అతనితో పాటు 16 నెలల పాటు జైల్లో గడిపినటువంటి విజయసాయిరెడ్డి తనను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే భావంతో కుమిలిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డికి, సుబ్బారెడ్డికి ఇస్తున్న అధిక ప్రాధాన్యాన్ని తనకు ఇవ్వటం లేదని, తనని క్రిమినల్లా చూస్తున్నాడని సన్నిహితులు ఒకరిద్దరి దగ్గర సాయిరెడ్డి వాపోయాడట. ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో అక్రమ సంబంధం కేసులో పార్టీ నుంచి ఒక్కరు కూడా తనకు మద్దతు ఇవ్వకపోవటం, మీడియా తనను కొల్లబొడుస్తుంటే కనీసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం సాయిరెడ్డిని చాలా ఆవేదనకు గురిచేసింది. సాయిరెడ్డికి మరో సన్నిహితులైన జీవిడి కృష్ణమోహన్ను జగన్ కోటరీ పార్టీ నుంచి బయటకు పంపించింది. వీటన్నింటినీ
విజయసాయిరెడ్డి విశ్లేషించుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి వదులుకొని కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని భావించాడు విజయసాయిరెడ్డి. జగన్ లండన్ వెళ్లగానే బీజేపీ పెద్దలతో మరోసారి సమావేశమయ్యాడు. బెంగళూరులో బీజేపీ నేత మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కలిశాడు. రాజీనామా చేయడంతో రాజ్యసభ స్థానాన్ని కూడా వదులుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. సాయిరెడ్డి వైసీపీని వీడతాడని సమాచారం జగన్కు మాత్రమే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఉంది. అందుకే విజయసాయిరెడ్డి తన చివరి ట్వీట్లో చంద్రబాబుతో తనకి ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తనకు చాలా సన్నిహిత మిత్రుడని చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తం మీద వైఎస్ కుటుంబంతో ఇన్నేళ్ల అనుబంధాన్ని సాయిరెడ్డి తెంచేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి చెప్పినప్పటికీ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలనేటువంటిది ఆయన కోరిక. మరి విజయసాయిరెడ్డి కోరికని బీజేపీ తీరుస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. విజయసాయిరెడ్డి బాటలోనే మరో 4 వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా పదవులకు రాజీనామా చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో సైలెంట్గా ఉండటం తప్ప జగన్ చేయగలిగింది ఏదీ లేదు.